అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం, మొన్న 20వ తారీఖు రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ సమావేశం మంచి పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లేశ్వర శివుడంటే చాలా పవర్ఫుల్, చాలా క్రమశీల కలిగిన నాయకుడు కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలు 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 1-2 జిల్లాలు మాత్రం రాలేదు. అన్ని జిల్లాలు కూడా వచ్చి మరి చాలా ప్రతిష్టంగా చాలా అందరూ కూడా చర్చించి సమర్థమైన నాయకుడు ఎవరు ఉండాలని అందరూ కూడా భావించి నన్ను అందరూ కూడా నేనైతే వద్దు, నేను ఆల్రెడీగా ఉన్నానంటే కూడా లేదు నువ్వు ఉండాలని నన్ను 26 జిల్లాల నుంచి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒడ్డర సోదరిమణులకు ఒడ్డర కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి జీవితాంతరం రుణపడి ఉంటానని కూడా నా ఒడ్డర జాతి బిడ్డలకని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇది నాకు బాధ్యత. నేను రాష్ట్ర అధ్యక్షుడు అనేది నేను చెప్పుకునేది కాదు, కానీ నాకు ఒక బాధ్యత, నాకు భరోసా కల్పించారు. నా యొక్క బాధ్యతని తప్పకుండా ఈ కులానికి అంకిత భావంగా పనిచేస్తాను. గతంలో ఎంత పనిచేశానో ఇంకా భిన్నంగా పనిచేస్తా. ఈ కులాన్ని ప్రతి సమస్యని సాల్వ్ అయ్యేట్టుగా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా నా వంతుగా న్యాయం చేస్తానని కూడా మరి ఒక్కసారి ఒడ్డర జాతి బిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా నేను ఆ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కూడా ముఖ్యంగా ఏర్పాటు చేయడం ఏమంటే, ఇట రాష్ట్రంలో కొన్ని సమస్యలన్నీ ఉన్నాయి. మొన్న చూసాం, వడ్డీ ఓబన్న జయంతిని అధికారంగా జరపాలన్నా మనం చెప్పినట్టుగా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిపోయినా మనకు ఒక మహనీయుడు లేకుండా మనం కూడా ఒక జయంతిని జరుపుకునే పరిస్థితి లేకుండా, మనకు ఒక విగ్రహం అనేది లేకుండా, మనకు ఒక స్వతంత్రం కోసం పోరాడే వ్యక్తి లేకుండా చాలా రోజులు బాధపడిన రోజులు ఉన్నాయి. కేవలం మనకు 2018 నుంచి వడ్డీ ఓబన్న అనే వ్యక్తి ఆయన చరిత్ర గురించి బయటకు వచ్చింది. ఆ చరిత్ర తీసుకొచ్చిన మన చిరంజీవి గారు మెగాస్టార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మొట్టమొదటిగా ఉయ్యాల నరసింహారెడ్డి ఆయన అనుచరుడని ఆ రోజు శైల నరసింహారెడ్డి అనే సినిమా తీయడం, ఆ యొక్క వడ్డీ ఓబన్న బయటికి రావడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో కూడా యావత్తు ప్రపంచం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా వడ్డీ ఓబన్న జయంతిని జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. జరుపుకోవాలంటే మనం తాత్కాలికంగా కాకుండా మనం ఏ విధంగా కొన్ని కులాలు కొన్ని మతాలు కూడా ఈరోజు మరి మన ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి గాంధీ మహాత్ములు, మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కానీ, అదేవిధంగా మరి రకరకాలుగా రాజ్యాంగం మరి రాసిన మరి వాల్మీకి కానీ, అదేవిధంగా కొన్ని రకరకాలుగా అన్ని కులాలకు ప్రభుత్వం లాంఛనాలతో ప్రభుత్వం అధికారంగా జరుగుతున్నప్పుడు మనం కూడా ఈరోజు రాజాతి రాజులు, వడ్డీ రాజులు, ఒడియా రాజులుగా పేరు పొందిన కులం ఆఖరికి బీసీఏలో ఉన్నాము. మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఒక లేరన్నప్పటికీ ప్రభుత్వంతో జరపాలని అనేక అందరూ కూడా చాలామంది అర్జీలు ఇచ్చారు. వాళ్ళ స్థాయిలో ఫేస్బుక్లు వాట్సాప్లు పెట్టారు. నేనైతే మంత్రి గారు మరి గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి మన లోకేష్ బాబు కానీ, మరి ఈ యొక్క జీవో రావడానికి కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి మన మినిస్టర్ సవితమ్మ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు. దానికి నేను నిరంతరంగా అందరికీ తెలుసు, అందరూ కూడా ఇదంటే దేవ ఏమయ్యా వడ్డీ ఓబన్న జయంతిని నువ్వు ఒక మాజీ చైర్మన్గా ఉన్నావు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నావు,
ఎందుకు నేను ఒకటే చెప్పాను, ఒక్క 2-3 నెలలకు ముందుగా ఈ జీవో తెస్తాం. ప్రభుత్వం ఖచ్చితంగా మాట మీద ఉంది. మాటిస్తే మాట మీద ఉండే ప్రభుత్వం చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా నెరవేరుస్తారని నేను ఎంతో మందికి మాట ఇచ్చాను. అదే మాటకు నిలబెట్టుకోవాలని దాదాపు 1 నెల రోజులు అక్కడనే ప్రభుత్వం దగ్గర తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయినాం. అదేవిధంగా మంత్రులు అచ్చెన్నాయుడు కానీ, కొల్లు రవీంద్ర కానీ, అందరూ కానీ, మిగతా సవితమ్మ గారి ఇక్కడ అక్క దీని ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు మా యొక్క రాయలసీమలో, మా అనంతపురంలో మా వడ్డర్ల గురించి నీకు బాగా తెలుసు. నువ్వు కొన్ని రోజుల నుంచి మా వడ్డర్లతో అనేక రకాలుగా పనులుగా చేపించి కంకర కొట్టి రాయి కొట్టి కంకర కొట్టి ఇచ్చేవాళ్ళు. మీకు మా వడ్డర జాతి మీద గురించి బాగా తెలుసు అంటే, అన్న తప్పకుండా మీ వాళ్ళంతా కూడా కలిశారు, నేను కానీ ఈ జీవో తేవడానికి కీలక పాత్ర పోషిస్తానని ఆయమ్మ నేను తెస్తానని మరి 7వ తారీఖు ఎంతో ఇబ్బందిగా ఈయనప్పుడు కూడా గట్టిగా నిలబడి మరి 8వ తారీఖు జీవో తెప్పించిన ఘనత కూటమి ప్రభుత్వంది, సవితమ్మ గారిది. దానికి అంతో ఇంత కృషి చేసి జీవో తెచ్చాను. అందుకని ఈరోజు అందరూ కూడా నువ్వైతే గతంలో కూడా ఫెడరేషన్ మొట్టమొదటి ఫెడరేషన్ చైర్మన్ నువ్వే వేయి, కార్పొరేషన్ చైర్మన్గా నువ్వే రాష్ట్ర కార్యదర్శిగా ఉండవు కాబట్టి నీకు అంతో ఇంతో ప్రభుత్వంతో మరి ముఖ్యమంత్రి దగ్గర పోవడానికి రావడానికి మరి నీకు ఉంది కాబట్టి చొరవ. నువ్వు ఖచ్చితంగా ఇదైతే వడ్డర్లు ఎస్టీలో చేసేది గతంలో సత్యపాల కమిటీ వేసి 173 జీవో తెచ్చావు. ఈ యొక్క కమిటీని పరిగణలో తీసుకొని మరి రాబోయే రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని పోయి సాధించగల దమ్ము ధైర్యం ఉన్నది నువ్వని చెప్పి అందరూ కూడా భావించారు. ఇంకా మిగతా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. మనం రాజకీయంగా ఎనుగబడినాం. రేపు రాజకీయంగా కూడా గతంలో నువ్వు మనకి టికెట్ వచ్చే టయానికి ఇక్కడ కొంతమంది ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోవడమే టికెట్ రాకుండా పోయింది. మరి ఆ రోజు నువ్వు మాట తీసుకున్నావు. పెద్ద ఆయన ఇక్కడ మన ముఖ్యమంత్రిగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత ఇక్కడ మరి ఇప్పుడున్న మన మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దగ్గర కూడా హైదరాబాద్లో తీసుకున్నావు. కాకపోతే మన వాళ్ళు దాన్ని చెడగొట్టుకున్నారు. ఈ తరం చెడగొట్టుకోకుండా నీ ఆధ్వర్యంలో మేమంతా కూడా నడుస్తాం. కలిసి వచ్చేవాళ్ళంతా కూడా కలుపుకొని పోయి మన కులానికి మేలు జరిగేట్టుగా, మన కులానికి రావాల్సిన కొండ క్వారీలు కావచ్చు, కాంట్రాక్ట్ పనులు కావచ్చు, ఈరోజు మనకి చెందాల్సిన కొండ క్వారీలు కూడా ఎదటి వాళ్ళు దినం పేర్ల మీద లీజులు వేసుకొని ఈరోజు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆఖరికి రాయి కొట్టుకొని కంకర కొట్టుకునే దగ్గర మనకు ఒక జాగ్రత్త స్థలం లేకుండా కూడా ఈరోజు అంతా కాజేసినారు. దాని భాగంగానే 35% లీజులు లేకుండా క్వారీలు కేటాయించాలని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోవాలా. అదేవిధంగా కాంట్రాక్ట్ పనులలో కూడా 30% ఈఎండి లేకుండా వర్కులు కేటాయించాలి. మరి ప్రమాదంతో పనిచేసే కులం వడ్డెర కులం రాళ్ళు కొట్టాలన్నా, కంకర కొట్టాలన్నా, భవనాలు నిర్మాణం చేయాలన్నా, ప్రాజెక్టులు రకరకాలుగా మట్టి పని చేసే వాళ్ళు కూడా ఎంతోమంది కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, మరి కళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, ప్రమాదంతో దెత్తయి మృతి చెందిన వాళ్ళకి ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మనకి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబంలో ఏదైనా ఎవరైనా చనిపోయిన ప్రమాదంతో ఎవరైనా నష్టపోతే తప్పకుండా ఎక్స్ఐ కల్పించేట్టుగా ప్రభుత్వం దృష్టి తీసుకుని మేలు చేయడానికి నువ్వు ఉండాలా అనే విధంగా అందరూ కలిసి ఒత్తిడి పెట్టారు. ఒత్తిడి పెట్టి నువ్వు ఉండాలని అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినారు. వాళ్ళకి ప్రత్యేకంగా అన్ని జిల్లాలలో మొన్న వచ్చిన వాళ్ళు పేరున ప్రతి జిల్లా అధ్యక్షుడికి, ప్రతి జిల్లా ప్రధాన కార్యదర్శికి, మిగతా ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ యొక్క నమ్మకాన్ని నా మీద పెట్టిన దానికి ఒమ్ము చేయకుండా ఈ కులాని కోసం నిరంతరంగా పనిచేస్తా. మరి మీకు అందరికీ తెలిసే కాబట్టి నన్ను మళ్ళా ఎన్నుకున్నారు. ఇక్కడ ఈ 26 జిల్లాలు కూడా కమిటీలు వేస్తాం. ఇప్పటికే కొన్ని జిల్లాలు వేసినాం. ఇప్పటికే అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా కొంచెం వెంకటేశ్వర పెట్టాం. పెట్టిన తర్వాత కూడా ఆయన ఈరోజు మరి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను కూడా సాల్వ్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని మండలాల కమిటీలు వేయాలని కూడా లిస్టు తయారు చేశాడు. అందరూ కూడా కలిసి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, మరి మండల కమిటీలు, నిజవర్గం కమిటీలు అన్నీ కలుపుకునే మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా మనం సాధించాలంటే కలిసి మలిసి సాధించాలా. ఎవరి పాటికి వాళ్ళు తేలితే మనం ఏది సాధించలేం. అందుకని మరి ఒక్కసారి దయచేసి మరి ఇప్పుడు అదే కాకుండా వ్యక్తిగత లోన్లు వచ్చాయి. మనం చాలామందికి కూడా మనం
నువ్వు అవుతేనే అందరికి పోస్ట్ చేసి క్యాష్ ఇన్కమ్ తీసుకో, ప్రభుత్వం నుంచి వచ్చిన రుణాలు కూడా మనం ఏ విధంగా అవి తీసుకోవాలా, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలియజేసేది నీకొక్కడికే ఉంది. గతంలో చైర్మన్గా చేసిన అనుభవం నీకు ఉంది కాబట్టి అన్ని జిల్లాలకు కూడా ఈరోజు మరి ఫోన్ చేసి చెప్పాను. ఎప్పుడైతే 8,870 కోట్లు వ్యక్తిగతంగా అన్ని కులాలకు కూడా మన కులానికి కూడా మరి పర్సనల్ లోన్లు ఇస్తున్నారు. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫస్ట్ విడుదల చేస్తున్నారట. దాంట్లో 2 లక్షలు ఇస్తే 75,000 సబ్సిడీ పోతుందన్న, మరి 3 లక్షలు ఇస్తే 1,25,000 పోతుంది. మరి అదేవిధంగా 5 లక్షలు లోన్ ఇస్తే 2,25,000 సబ్సిడీ పోతుందని కూడా ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ నుంచి కూడా మంత్రి ద్వారా కూడా మరి అన్ని కూడా మనం అన్ని అవగాహన కల్పిస్తున్నాం. అందుకని ఈరోజు చెప్తున్నారు, ఎక్కడైనా దాడి జరిగినా మరి మనం ఫోన్ చేసి మాట్లాడి అక్కడికక్కడ కలెక్టర్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు సాల్వ్ చేస్తున్నాం. అందుకని నీ అట్టోడు కులం ఉంటే ఈ కులం మేలు జరుగుతుంది. ఈ కులానికి ఇంకా ముందుకు తీసుకొని పోయి మనం కావాల్సిన హక్కుల్ని సాధించడానికి నీతో మేము నడుస్తాం. నేను చెప్పాను, నేను ఒక్కడే అవుతే కాదు అంటే నువ్వు ఒక్కడే కాదయ్యా, నీ వెనకాల 1,000 మంది వస్తాం, మన యొక్క హక్కుల్ని సాధించుకుందాం, తప్పకుండా నీ ఆదేశాలు మేము అంతా కూడా పనిచేస్తామని చెప్పారు. మరి ఇంకొకటి దాని భాగంగానే మళ్ళా శ్రీశైలంలో ఒక సమస్య ఏర్పడింది. దాదాపు ఆ గుడి దాదాపు 30-40 సంవత్సరాలు అయింది. ఆ యొక్క వడ్డర భవనం స్థాపించి ఫస్ట్లో ఒక వ్యక్తి మరి ఓట్సు నరసింహారావు గారు మొట్టమొదటిగా ₹1,00,000 ఇచ్చి ఆ శ్రీశైలంలో అక్కడ మనగడ వడ్డర్లకు స్థలం ఉండాలా, మనోళ్ళు పోయినప్పుడు కూడా తలదాచుకోవడానికి స్నానం చేయడానికి రూమ్ ఉండాలని ఆ రోజు మరి నిర్మాణం చేస్తే మరి దానికి సంబంధంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది. జెర్పి రాములు గారు ఆ రోజు ఆయన పెద్దగా పెట్టుకుని మనంతా అందరూ కూడా మరి మన రాష్ట్రం ఉమ్మడిగా ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేస్తారని చేశారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60 చిల్లర రూములు కూడా డొనేషన్లు ఉన్నాయి. కర్ణాటక ఉంది, మరి అన్ని జిల్లాలలో కూడా డోనర్లు ఉన్నారు. మరి ఆయన కూడా 4-5 రూములు ఉన్నాయి. పెద్ద మనిషిగా పెట్టినప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేసినాడంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి సంబంధం లేదు, నేనే చైర్మను, నేనే నాదే అన్నప్పటికీ అందరూ కూడా మరి బాధతో చాలామంది నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరికి చాలా 2 సంవత్సరాల నుంచి వచ్చినాయి. నేను చాలా వరకు నాకు టైం లేకుండా వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు అనుకున్నా. నేను కూడా ఓటరే దాంట్లో. కాకపోతే ఆయన నియంతగా పరిపాలన చేస్తూ నియంతంగా నిర్ణయాలు తీసుకొని ఆడెవరన్నా నేను డోనర్ అని ఇదే లెక్కసాలు చేయమంటే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ మరి అక్కడ కొంతమంది మరి ఆయనకి అనుచరులు పెట్టుకొని ఆడిపోతే కొట్టేది, కేసులు పెట్టేది ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా లాస్ట్లో ఏటి కొడతాడు. ఆయన రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధం కానీ తెలంగాణలో ఉండే వ్యక్తికి ఆయన కూడా ఒక కులస్తుడిగా మనం గౌరవించాలి. కానీ మనకు కూడా మన కులాన్ని ఇక్కడ గౌరవంగా ఆయన గౌరవం లేకుండా మాట్లాడడం కానీ కించపడటం ఇది బాధాకరం. నేను వస్తానని మరి పోయినాం. కూర్చున్న తర్వాత కమిటీ వేయాలనుకున్నాం. కమిటీ వేసి మేమే కొంతమంది ఎవరైనా మంచి నాయకుని పెట్టి ఆ నాయకుడు దొరకకుండా ఆ యొక్క సత్రాన్ని డెవలప్మెంట్ చేయాలని కూడా మేమంతా కూడా నిర్ణయించుకుంటే కొంతమంది డోనర్ రాలేదు. కాకపోతే మన యొక్క నంద్యాల జిల్లాకు సంబంధించిన మద్దిలేటి అని ఒక మంచి పెద్ద మనిషి అన్న గలాట్లొద్దు, మనమంతా కూర్చున్నాం కలిసి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఆ యొక్క కూర్చొని మాట్లాడి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుందాం అన్న. ఓతే కమిటీలు వేయద్దు, గలాట్ చేయొద్దు. దానివల్లే టైం తీసుకొని కొంతమంది పెద్ద మనుషులంతా కూడా మేము పోయిన వాళ్ళంతా కూడా ఆయన కూడా గౌరవంగా వచ్చి మాట్లాడి రేపు 5వ తారీఖు కొత్త వేరే వాళ్ళకి పనిచేసిన వాళ్ళకు డబ్బులు ఒక 29 లక్షల వరకు ఇవ్వాలని అంటే దాని ముందు కదా మరి పూర్తి చేస్తానని చెప్పారు. మిగతా టైం తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మరి మన తెలంగాణ కూడా వాళ్ళు పిలిపించి ఏ విధంగా ఇప్పుడు మిగతా సత్రాలు ఉన్నాయి, అక్కడ రజకులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, శాలివాహనులు ఉన్నారు, ఉప్పర్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఇస్ప బ్రాహ్మణుల మరి బీసీ కులాలు ఇక్కడ దాదాపు మరి 20 సత్రాలు ఉన్నాయి. ఏ విధంగా సత్రాలలో కొనసాగుతున్నారు, ఆ సత్రాలలో ఏ విధంగా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, మరి కోశాధికారి
మరి కార్యదర్శులు మరి ఇటు ఉంటారు. ఆ విధంగా ఏ విధంగా వాళ్ళు నడుపుతున్నారో ఆ విధంగా తీసుకొని నడపడానికి మేము ఉంటేనే మేము సహకరిస్తాం. లేకపోతే మేము కూడా ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ముందు పోతా ఉంటే అటు వద్దని పెద్ద మనిషికి వచ్చిన మద్దిలేటి గారు, ఆయన కూడా మంచి మన రాయలసీమ బిడ్డ, ఆయన కూడా మంచి వ్యక్తి, ఆయన కూడా ప్రజాసేవ చేసే వ్యక్తి కాబట్టి మనం కూడా ఇదన్నాం. చాలామంది అవాహకులు చేస్తున్నారు. మేమైతే తప్పకుండా ఆ సత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక్క నెల, ఈ నెల, రేపు నెలలోగా ఆంధ్రప్రదేశ్కి మరి అందరి సమస్యల్లో డోనర్లందరినీ పిలిపించి 1-2 మీటింగ్లు పెట్టి ఏ విధంగా దీన్ని నిర్ణయం తీసుకోవాలని మరి ఆంధ్రప్రదేశ్కి ఈ సత్రాన్ని దక్కడానికి మేమంతా కూడా పనిచేస్తామని కూడా ఆ యొక్క మీటింగ్లో చర్చించి మరి లాస్ట్లో మీకు అందరికీ ప్రత్యేకంగా నన్ను మరి యొక్క సూరి ఈ ఆంధ్రప్రదేశ్కి వడ్డర్ల సమస్యల కోసం పోరాడడానికి వడ్డర్ల సమస్యల్ని సాధ్యమైన వరకు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి సానుకూలంగా మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి నన్ను మరి యొక్క సూరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న 26 జిల్లాల కొత్త జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి, మిగతా కులస్తులు అందరూ కూడా, వాళ్ళకైనా కాదు అందరూ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30 లక్షల మంది వడ్డెర జాతి బిడ్డలకు